భూమి శారదని కాపాడిన తర్వాత గగన్ శారదని ఇంటికి తీసుకొచ్చి శారద తన గదిలో నిద్రపోతూ ఉంటే గగన్ తన గదిలో నిద్రపోతూ ఉంటాడు. అయితే అప్పుడే భూమి నిద్రపోతున్న గగన్ గదిలోకి వచ్చి గగన్ని చూసుకుంటూ నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా బావా అని నిద్రపోతున్న గగన్ వైపు చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే గగన్కి మెలకువ వచ్చి కళ్ళు నలుపుకొని భూమిని చూస్తాడు. డిస్టర్బ్ చేయకు ప్లీజ్ వెళ్ళిపో అని గగన్ మళ్ళీ నిద్రపోతూ ఉంటాడు. ఇదంతా గమనిస్తున్న భూమి అక్కడే గగన్కి ఎదురుగా నిలబడి, ఓ బావా, నేను నిజంగా వస్తే నువ్వు కల అనుకుంటున్నావా బావా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని అనుకుంటూ ఉంటుంది. ఇంకోవైపు శారద నిద్రపోతూ ఉంటే కేపీ చాలా బాధపడుతూ నిద్రపోతున్న శారద వైపు చూస్తూ ఉంటాడు. బెడ్పై శారద పక్కనే కూర్చొని శరత్చంద్ర అపూర్వ శారదని కుర్చీలో కూర్చోపెట్టి తాళ్లతో కట్టేసినప్పుడు శారద చేతికి గాయాలైపోయి ఉంటాయి. చేతికున్న గాయాన్ని చూసి రక్తపు మరకల్ని చూస్తూ కేపీ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. శారద చేతికి ఉన్న గాజులు పగిలిపోయి గాయాలు అయిపోయి ఉంటాయి. అలా నిద్రపోతున్న శారద చేతికి కేపీ చాలా ప్రేమగా తను తీసుకొచ్చిన మట్టి గాజుల్ని వేస్తూ ఉంటాడు. శారదకి మెలకువ రాకుండా గాజులు వేసేసి కేపీ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇంకోవైపు నిద్రపోతున్న గగన్ నుదుటిపై భూమి మెల్లగా ముద్దు పెడుతుంది. అక్కడి నుంచి కేపీ భూమి ఇద్దరూ కూడా బయటికి వచ్చేస్తారు. తరువాత గగన్కి మెలకువ వచ్చి ముఖం వాష్ చేసుకుందామని వాష్రూమ్లోకి వెళ్తాడు. అయితే గగన్ వాష్ చేసుకుంటూ ఉంటే నుదుటిపై భూమి లిప్స్టిక్ ముద్ర పడి ఉంటుంది. అదేంటి, నా నుదుటిపై ఈ లిప్స్టిక్ ముద్ర ఎలా వచ్చింది? కల్లో కదా ముద్దు పెట్టింది. కల్లో ముద్దు పెడితే ఈ ముద్ర ఎలా వచ్చింది అని గగన్ రుద్దుకొని కడుక్కుంటూ, అంటే ఆ భూమి నిజంగా వచ్చిందా అని గగన్ అనుకుంటూ ఉంటే కేపీ భూమి ఇద్దరూ కూడా గోడ దూకి పారిపోతూ ఉంటారు. మరి పారిపోతున్నప్పుడే వీళ్ళని పట్టుకొని గగన్ ఏమైనా తిట్టనున్నాడా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.